గడిచిన 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం యువతకు చేసింది ఏమీ లేక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఓట్ల రాజకీయం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు దేవర రఘు పేర్కొన్నారు. ఇలాంటి జిమ్మికులతో ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం G20 సదస్సులు నిర్వహించి కోట్ల పెట్టుబడి తెచ్చేస్తామనే మోసపూరిత మాటలు చెప్పి సాధించినదేమీ అని లేదన్నారు. విశాఖ జిల్లా ఎంపీ ఎంవివి సత్యనారాయణ గెలిచి పార్లమెంట్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మాట్లాడారని ప్రశ్నించారు. ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ని వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో అందరికీ తెలియజేసేలా ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ రోజు అయినా యువత కోసం జాబ్ మేళాలు పెట్టి ప్రచారం చేశారా? యువతను కూడా ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజుల వ్యవధిలోనే యువత మమ్మల్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉపాధి లేక కార్మికులు వలసలు పోతున్నారన్నారు. నిరుద్యోగ యువత మత్తుకు అలవాటు పడుతుందన్నారు. ఉన్న ప్రైవేట్ కంపెనీలు వైసీపీకి భయపడి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఉద్యోగులు 10వ తేదీ తర్వాత కూడా వేతనాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతుంటే ఆంధ్ర అప్పులో కూరుకుపోయి అంధకారంలో వెళ్తుందన్నారు. ఒకవైపు పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూసి జాలిపడి నవ్వుకుంటుంటే అవేమీ పట్టని ముఖ్యమంత్రి యువతను తప్పుదోవ పట్టిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ బొట్టు రమణ, జనసేన 17వ వార్డు నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ దువ్వి స్వామి, జనసేన 15వ వార్డు నాయకురాలు ఎడ్లపల్లి కళ, 10వ వార్డు నాయకురాలు రాజా రమేష్, 11వ వార్డు నాయకులు పల్లా అప్పలరాజు, 22వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు ఒమ్మి అప్పారావు, 22వ వార్డు జన సైనికులు రాహుల్ చౌదరి, ప్రసాద్, వాసు, గణపతి, అశోక్, శివ, గోవింద్, సాయి, కనకరాజు తదితరులు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను విశాఖ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దేవర రఘు, 22వ వార్డు విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈరోజు ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో యువతకి చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంతో యువతని ఓట్ల కోసం మభ్యపెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కావున వీళ్ళు ఈ 4.5 సంవత్సరాలు యువతకి ఏ విధంగా జాబ్ మేళాలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారనేది తెలియజేయాలి. ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆటకు ఖర్చు పెట్టే ఖర్చు కన్నా వీళ్ళు ప్రచారాలకు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువైపోయింది. ఇలా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి జగన్ ఏదైతే మీరు యువతకి ఎన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారనేది తెలియజేయాలి. మీరు వలసలు పోయే నిరుద్యోగ యువత అంతా కూడా వలసలు పోతున్నారు మీ ఉద్యోగాలు లేక. అలానే చదువులు కంప్లీట్ అయిన ఉద్యోగులు మత్తుకి అలవాటు పడి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు కేవలం ఇంకొక 90 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా మీరు ఇటువంటి యువతని ఆకర్షించడానికి ఆటల పోటీలు అని చెప్పి మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా తప్పు. ఈ విధంగా మీరు ఇంతకుముందు సీఎం కప్ పెట్టారు, పెట్టినప్పుడు కూడా ఎంతమంది యువతని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేశారు అది మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో మొన్నటి వరకు పర్యావరణాన్ని ఇష్టాసరంగా నాశనం చేసి ఆ గ్రౌండ్లో ఆడుకుంటామన్న పిల్లల్ని యువతని మీరు ఆడకూడదని సెక్యూరిటీలు పెట్టి బయటికి తరిమే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఈరోజు అదే ఆడుదాం ఆంధ్ర కోసం మీరు ఏ విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ వాలంటీర్లని సచివాలయాన్ని సర్వీస్ కోసమని వాడుకుంటామని చెప్పి వాళ్ళని ఈ ఆటలకు కెప్టెన్ల కింద ఆటలకి తరలించి జనాల్ని యువతని తరలించే విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఈ జాబ్ మేళాలు ఇలాంటివి పెట్టి యువత కోసం ఏదైనా చెయ్యాలి తప్ప, అంతేగాని ఇలాంటి ప్రచార కార్యక్రమాలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో అందరికి తెలియజేసేలా ఎంత బోటప్పుడు నాటకం దేనికి? విశాఖ ఎంపీకి గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారు ఈరోజు దీన్ని ప్రచారం చేయడానికి ఇంత ఫ్లెక్సీలు విశాఖ తూర్పు నియోజకవర్గం మొత్తం పెట్టారు. మీరు ఎప్పుడైనా పార్లమెంట్లో యువత కోసం జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయలేదు. దానికోసం ఏ రోజైనా మీరు మాట్లాడగలరు కదా? ఏదీ లేదు. కేవలం యువత భవిష్యత్తు ఈ 4.5 సంవత్సరాలు ఆడుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసిన ఈ మహోన్నత పార్టీలను ఈ మిత్రపక్షాలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక 90 రోజుల్లో మీరు గది తినడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైతే మీరు క్రికెట్ పెట్టారో మీకు స్టిక్కర్లు రంగులు అంటించుకోవడం అలవాటు. ఒక బాల్ మీద స్టిక్కర్ అంటించుకోండి, ఒక ఫుట్బాల్ మీద స్టిక్కర్ అంటించుకోండి. క్రికెట్ బ్యాట్ని బాల్తో కొడితే అలాగే ఎగురుతుందో మీరు మరో 3 నెలలు అలాగే ఎగిరి పడతారు తాడేపల్లి ప్యాలెస్లో. అదేవిధంగా ఫుట్బాల్ని ఈ యూత్ ఎలాగైతే తంతారో మిమ్మల్ని అదేవిధంగా మీ మంత్రుల్ని అందరినీ తన్నే రోజు త్వరలోనే ముందని ఈ జనసేన తరపున మేము అందరం తెలియజేస్తున్నాం.